ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 28వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి నాయన. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నాన్న తండ్రి, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి, మన పరమ తండ్రి అయిన యేసయ్య ఆయన పిల్లలమైన మనకి ఈ లోకంలో అంత్య దినములలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. ఇంకా యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుంచి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. మనందరికీ తెలుసు కదండి, యేసయ్య మొట్టమొదటిగా నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆకాశంలో ఒక తార వెలిసింది కదండి. ఆ తారని వెంబడిస్తూ జ్ఞానులు యేసయ్యని కనుగొన్నారు కదండి. అదేవిధంగా అంత్యదినములలో కూడా ఆకాశంలో ఒక సూచన కనబడుతుందంట కదండి. ఆ విధంగా ఆ సూచన కనిపించినప్పుడు మనం గ్రహించాలి కదండి. యేసయ్య ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పసిబాలునిలా వచ్చారు, కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఆ విధంగా రారు కదండి. యేసయ్య ఏ విధంగా వస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంది కదండి. మనం కూడా చూద్దామండి. 30వ వచనము. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగానే ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. కదండి, ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మనం ఏం తెలుసుకోవాలని యేసే చెప్తున్నారండి. ఆయన రాకడ సమీపంగా ఉందని మనం తెలుసుకోవాలంట కదండి. ఆ విధంగా ఆయన రాకడ సమీపంగా ఉందని గ్రహించి మనందరం కూడా మన జీవితాలను మార్చుకొని యేసయ్యని సంతోషంగా ఎదుర్కొనే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుంచి 33వ వచనం వరకు వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.